ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన ఫామ్లో నాటుకోళ్ళు సాయంత్రం రాగానే ఎలా గూటికి చేరుకుంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఈ విధంగా అలవాటు చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉండవు. మనం లేకపోయినా ఒక టైంకు ఇంటికి రాకపోయినా షెడ్లోకి వెళ్ళకపోయినా కానీ అవే గూటికి మన షెడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే చాలామంది వాటిని లోపలికి పంపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే పొద్దుపోగానే సాయంత్రం కాగానే వాటన్నింటినీ షెడ్లోకి తోలడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ మనము ఈ కోళ్ళకు అలవాటు చేసిన పద్ధతి ఏంటంటే వాటికి అవే షెడ్లోకి వెళ్ళిపోవడం అన్నమాట. పిల్లల కోళ్ళు కానీ పెద్ద కోళ్ళు కానీ ఏ కోడైనా కానీ వాటికి అవే షెడ్లోకి వెళ్ళిపోతాయి. అయితే షెడ్లోకి వెళ్ళిపోయేటప్పుడు పొడుచుకునే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పిల్లల కోళ్ళు చిన్న చిన్న అంటే పెద్ద కోళ్ళను పొడవడం జరుగుతుంది. మరీ ఎక్కువ పెద్ద సైజు పుంజులను కానీ వాటిని పొడవకుండా కానీ కొంచెం పెద్ద సైజు పిల్లల్ని తరచూ పొడుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనము ఇట్లా పొడవకుండా ఉండాలంటే మనకు ఫామ్ బయట లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చీకటిగా ఉంటే ఇవి తొందరగా లోపలికి వెళ్ళిపోతాయి. మనం వెలుతురును ఎక్కువగా ఉంచితే ఎక్కువ పొడుచుకుంటాయి. షెడ్లో కూడా మనము లైట్స్ ఆఫ్ ఉంచుకోవాలి. సాయంత్రం పూట ఎప్పుడు ఆఫ్ ఉంచుకోవాలి. షెడ్లో మనకు ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ పని ఉంటేనే మన లైట్స్ అనేటివి ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కోళ్ళు అనేటివి ఎట్లా అలవాటు అయినాయి అంటే మనకు అవి వాటికి అవే వెళ్ళిపోతాయి అన్నమాట. చూడొచ్చు మీరు ఒకసారి వీడియోలో. ఇది మనకు ఈ చిన్న సైజు కోడిపిల్ల, దాని కోడిపిల్ల అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఈ షెడ్లోకి వెళ్ళేటప్పుడు అవి పొడుచుకోవడం సర్వసాధారణంగా ఉంటాయి. కాకపోతే మనము మరీ అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటాయి కదా, అవి పొడుచుకోవడం ద్వారా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనము షెడ్లోకి తోలేటప్పుడు అప్పుడే పుట్టినటువంటి కోడి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 6 days వరకు సపరేట్గా వాటిని కేర్గా చూసుకోవాలి. ఒక చిన్న షెడ్ వాటికి సపరేట్గా ఉన్నా పర్లేదు, లేదంటే వేరే ప్లేస్లో నేను ఉంచుకుంటానన్నా కానీ పర్లేదు అన్నమాట. ఎందుకంటే అవి నడవలేని స్థితిలో ఉంటే అప్పుడే పుట్టిన పిల్ల వారం రోజుల దాకా మనకు చేతికి దొరుకుతూ ఉంటుంది. అది మన చేతికి ఎప్పుడైతే దొరకదో అప్పుడు అది కోళ్ళు పొడిచినా కానీ తప్పించుకొని వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు చిన్నపిల్లలు పొడవడం ద్వారా చాలా నష్టం అవుతుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని పొడవకుండా సాయంత్రం పూట, మార్నింగ్ ఎట్లాగో వీటికి అవి వెళ్ళిపోతాయి అన్నీ ఒకేసారి, కానీ సాయంత్రం పూట మాత్రం లోనికి వెళ్ళేటప్పుడు చాలా పొడుచుకోవడం జరుగుతుంది. అందుకని ఏ పిల్లలు ఆ తల్లి కింద ఉంటాయన్నమాట. ఇవి మనకు ఈ వీడియోలో చూడవచ్చు మీరు. ఇట్లా సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే మనము లేకపోయినా కానీ ఒక గంట లేట్ అయినా కానీ అవి షెడ్లోకి ఖచ్చితంగా వీటికి అవి వెళ్ళిపోతాయి. కాకపోతే లైట్స్ అనేవి మనము బంద్ చేసుకోవాలి బయట లోపల. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు షెడ్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత కోళ్ళు ఎక్కువగా పొడుచుకోవద్దంటే మనం ఈ విధంగా కట్టెలు పెట్టుకోవాలి. కట్టెలు పెట్టుకుంటే సో మనము ఈ విధంగా లోపల కట్టెలు పెట్టుకుంటే అడ్డంగా కొన్ని కోళ్ళు పైన కూర్చుంటాయి. మన వీడియోలో చూసిన విధంగా ఇంకొన్ని కోళ్ళు ఇట్లా కింద కూర్చుంటాయి అన్నమాట. ఒకటి కోళ్ళు ఇట్లా కింద కూర్చునే కోళ్ళు కింద కూర్చుంటాయి, పైన కూర్చునే కోళ్ళు పైన కూర్చుంటాయి. ప్రజెంట్ అయితే మనకు షెడ్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో ఒక షెడ్ ఇక్కడ చేయాలని ప్లాన్లో ఉన్నాను. ఎందుకంటే మనకు కోళ్ళ సంఖ్య
మనకు ఇప్పటికే పొదిగే కోళ్ళు ఒక 3-4 ఉన్నాయి కాబట్టి అవి పిల్లలు తీస్తే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది, పొడుచుకోవడం అనేది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం పెద్ద షెడ్ వేసుకుందామని ప్లానింగ్లో ఉంది. అప్పటిదాకా అయితే దీంట్లోనే చూసుకోవాలి షెడ్ అంతవరకు. సో మీరు కూడా మీ కోళ్ళను షెడ్లోకి తీసుకురావడానికి ఎలా అంటే వాటెంబడ కట్టెబట్టుకొని షెడ్లోకి తోరణ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ అవి షెడ్లోకి అలవాటు అయితే సరిపోతుంది. మనకు లైట్స్ అనేవి బయట లోపల బంద్ చేసుకోవాలి, అవే మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి. కాకపోతే చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని ఒక 5-6 డేస్ వరకు, అంటే మన చేతికి దొరకనన్ని రోజులు వాటిని కేర్గా చూసుకోవాలి. ఎన్ని పిల్లల కోళ్ళు ఉంటే అన్ని పిల్లల కోళ్ళను. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని. ఎందుకంటే షెడ్లోకి వెళ్ళేటప్పుడు ఈ పిల్లల కోళ్ళు 2 పొడుచుకొని పిల్లల్ని తొక్కేసి చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లా చాలా నష్టాలు అనేవి జరుగుతాయి. రోజు 1-2 చనిపోయినా కానీ మనం వాటిని పెంచి లాభం ఉండదు. సో అందుకని మనము వాటిని సపరేట్గా అయినా ఒక వారం రోజులు ఖచ్చితంగా ఉంచాలి. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత షెడ్లోకి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే వాటి ప్లేస్లో వాటికి కొంచెం ఇట్లా మనం అవి గుల్లలు ఏవైతే ఉంటాయో తట్టగుల్లలు వాటిని సపరేట్గా పెట్టుకుంటే వాటి కిందికి వెళ్ళిపోతాయి. లేకుంటే ఇంకేదన్నా ప్రత్యామ్నాయ మార్గాలు లోపల షెడ్లో మనం చేసుకుంటే అవి వెళ్ళి అక్కడ కూర్చుంటాయి. కట్టెలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. పెద్ద సైజు కోళ్ళు పైన కూర్చుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు. తొక్కడం ఏమి ఉండదు. పైన చూసారు కదా, అక్కడ పెద్ద పుంజు పైన కట్టెల పైన కూర్చుంది. అట్లాగే పిల్లల కోడి పెద్ద పిల్లలు ఉన్నాయి కాబట్టి అది కూడా కట్టెలలో కూర్చుంది. ఇక్కడ చిన్న పిల్ల సైజు కోళ్ళు కింద కూర్చున్నాయి అన్నమాట. సో ఈ విధంగా అవిటికవే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాయి. కాకపోతే మనము కేరింగ్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. కేర్ లేకపోతే మన పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది మనం వీడియో షెడ్లోకి కోళ్ళను ఎట్లా తీసుకురావాలి అనేది మన వీడియోలో తెలుసుకున్నాం కదా. మీరు కూడా మీ ఫామ్లో వేరే ఏ ప్రయత్నాలు చేయకండి. జస్ట్ లైట్స్ ఆఫ్ చేసి కోళ్ళ వాటంతా వీటికే లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా చేసుకోండి. ఈజీగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లల కోళ్ళు ఉంటేనే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఎవరో ఒకరు ఉంటే సరిపోతుంది. మనం లేకపోయినా ఎవరికైనా చెప్పినా కానీ సాయంత్రం పూట ఒక 30 నిమిషాలు అర్ధగంట పడుతుంది ఈ కోళ్ళని వెళ్ళడానికి. సో 30 నిమిషాలు పని ఎవరికైనా చెప్పినా కానీ సరిపోతాయి. మనం ఎమర్జెన్సీ పనిలో మన ఇంటిల్లి పాదం ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా ఒక 100 రూపాయలు పెట్టి సాయంత్రం పూట ఇట్లా చూసుకోండి అంటే వాళ్ళే చూసుకుంటారు. సో ఇది నా నుంచి అయితే ఈ సజెషన్. అట్లాగే ఇంకోటి చిన్న విషయం కూడా, ఈరోజు మేము జాలి రౌండ్గా పెట్టి కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక కోడి జాలీలో తట్టుకొని ఇంకొక కోడి పొడవడం ద్వారా ఒక కోడి పిల్ల అనేది చనిపోవడం జరిగింది. సో ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి నేను కింద నుంచి ఒక 2 ఫీటు వరకు ఒక చీరలు కట్టడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అది కూడా మీకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఎవరైనా నా వీడియోస్ చూసి జాలి కొనుక్కున్న వాళ్ళు కింద నుంచి ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు చీర కట్టుకోండి. ఎందుకంటే మనకు ఆ జాలీలో ఈ కోడి పిల్లల కాళ్ళు తొందరగా ఇరుగుతాయి కాబట్టి అట్లా ఇరికినప్పుడు మనం ఉంటే పర్వాలేదు, తొందరగా తీసేస్తాం. కాకపోతే మనం లేనప్పుడు అది ఇరకపోయినప్పుడు వేరే కోడి వచ్చి పొడవడం ద్వారా చనిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక 3 ఫీట్ల వరకు చీరలు ఉంటే చీరలు కట్టుకోండి. మన ఇంట్లో జనరల్గా ఉంటాయి కాబట్టి చీరలు కట్టుకుంటే వాటికి దూరడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇది కూడా ఒకటి ఎవరైనా జాలి ఉన్న వాళ్ళు పాటించాలని నా మనవి. సో మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.